రాష్ట్రంలో స్త్రీ అంటేనే సృష్టి అని అంటారు. అటువంటి స్త్రీనే నలిపేస్తున్నటువంటి దుస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనడానికి ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ, రేపులు కానీ, మర్డర్లు కానీ, మానభంగాలు కానీ ఎక్కడ చూసినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకొకటి కాదు, రోజుకి వందల మందిలో అత్యాచారాలు గురవుతున్నారనడానికి కారణం ఈ ప్రభుత్వం అండి. ఇలాంటి ప్రభుత్వం పోవాలంటే మళ్ళీ తెలుగుదేశం ముందుకొచ్చి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన వాటా అని మొట్టమొదటిగా ఇచ్చిన పురుషుడు, యుగ పురుషుడు ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత మహిళకి రాజకీయ ప్రవేశం చేయించింది ఎన్టీఆర్ గారు. ఈనాడు తర్వాత వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంద సంస్థలు డ్వాక్రాని తీసుకొచ్చి మహిళల ఆర్థిక పురోగతి స్వావలంబన కల్పించింది నారా చంద్రబాబు. ఇలాగ తెలుగుదేశంలో మాత్రమే మహిళలకి ఆస్తిలో కానీ లేకపోతే ఆర్థిక స్వావలంబన కానీ సృష్టించారు వాళ్ళు. అలాగా ఈరోజు అదే ఏ మహిళతో ముద్దులు పెట్టి పెడుగుద్దులు గుద్దుతున్నారో ఆ విధంగా కాకుండా మహిళలే సృష్టికి ప్రధాన కారణమని నారా చంద్రబాబు గారు మళ్ళీ ముందుకొచ్చి మహాశక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తల్లికి వందనం అంటే ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు పుడితే అంతమందికి వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ రోజు తల్లి, చెల్లి, భార్య అందరూ ముందుకొచ్చి ఎంతమంది ఉన్నా అమ్మ అన్ని 15,000 ఇస్తాము, జగనన్నకే ఓటేయండి అని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఆ కుటుంబ సభ్యులైతే ఈరోజు కుటుంబ సభ్యులు కాదు, నారా చంద్రబాబు నేరుగా వచ్చి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే ఎవరైతే కట్టెల పొయ్యి మీద వండుతూ బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారో, క్యాన్సర్కి గురవుతున్నారో అటువంటిది లేకుండా దీపం పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఆ రోజు అప్పటి నారా చంద్రబాబు నాయుడు గారండి. ముందు చూపుతో మనం ప్రయాణం చేస్తే ఎంతటి విజయాన్ని సాధించవచ్చు. అలాంటిది ఆ రోజు దీపం పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు 1,200 రూపాయలు గ్యాస్ 1,300 రూపాయలు గ్యాస్ అయిపోతే ఎలాగండి ఏదైనా వండుకొని తినాలంటే బయట ధరలు పెరిగిపోయాయి. ఈరోజు ఇంట్లో చూస్తే వండుకోవడానికి నిత్యావసర ధరలతో సహా గ్యాస్ సిలిండరే అసలు మూలం. అదే మంట పైన వెలిగితేనే వంట అవుతుంది. అలాంటిది మంట పెట్టేసి వంట లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే నేడు ఆ మంట లేకుండా చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తారు. అవి చాలండి, మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఏమి వండేసుకోరు. ఆ సంవత్సరం వరకు 3 వస్తాయి. మరీ అత్యధిక ధనికులైతేనే వాళ్ళు కొనుక్కోగలరు, కానీ పేదవారి కోసం ఆ 3 సిలిండర్లు కూడా ప్రవేశపెట్టారు. ఉచిత బస్ ప్రయాణం కూడా ప్రవేశపెట్టారు. కానీ ఈ మహాశక్తి ఆదిపరాశక్తే రానున్న రోజుల్లోనే దిగ్విజయంగా ముందుకు వెళ్ళి తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొస్తారని ఆశిస్తూ, ఎవరైతే ఇంకా మతి భ్రమించి మాయలతో మభ్యలతో పెడుగుద్దులు గుద్దుతున్నారో 9 రెట్లు ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్ కింద షాక్ కొడుతుంది కరెంటు బిల్లు. అందరికీ తెలిసి షాక్ కొడుతుందంటే అటువంటి షాకుల నుంచి అలాంటి షాకుల నుంచి యువతరానికి కొత్త నాంది పలకాలని నారా చంద్రబాబు ముందుకు వస్తున్నారు. కాబట్టి తెలుగు మహిళా లోకం అంతా ముందుకు వచ్చి గవర్నమెంట్ రప్పించుకోవాలని ఎవడైతే ఏడిపిస్తున్నాడో ప్రతి ఒక్కరూ స్త్రీ ఏడుస్తుంది. ఈరోజు రాష్ట్రంలోనే స్త్రీ ఏడ్చిందంటే అది నాశనం. అటువంటి నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రానున్న రోజుల్లో ఆది పరాశక్తులే మహిళలందరూ తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొస్తారని ఆశిస్తున్నాం.